బాయ్ బ్రదర్. Bye bro, miss you. Take care. Bye bye. థ్యాంక్ యూ బ్రదర్. జీవితం మేము మర్చిపోవాలనుకుంటున్నాం కానీ మమ్మల్ని మనుషులాగా చూడాలి. అవును. 12:45 डायरेक्ट बस 12:45. एरिया कौन सा है भाई? चिकमंग एरिया सीटे లేదు అసలు. ఎంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆంధ్రాలో కుమార పర్వత ట్రెక్ చేయాలనేసి అది 2 days ట్రెక్ ఉంటది. గాయ్స్ ఇక్కడ నుంచి ఇంకా మన నెక్స్ట్ డెస్టినేషన్ కి జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను చెక్అవుట్ చేసేసి ఫార్మాలిటీస్ కొన్ని ఉన్నాయి అవి ఫినిష్ చేసేసాం. హియర్ వి గో అగైన్. Hello brother, today you are leaving. Yeah, I'm gonna miss you seriously. ఏం బ్రదర్. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోయాం మనం ట్రిప్పర్ నుంచి. సో ఫైనలీ బాయ్ బ్రదర్. Bye bro, miss you. Take care. Bye bye. థ్యాంక్ యూ బ్రదర్. యా Once you reach, just call me. యా షూర్ బాయ్. ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఈ బోర్డు మనం రైట్ టర్న్ తీసుకున్నామంటే ట్రిప్పర్ వచ్చేస్తుంది. బాయ్ బ్రదర్. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ కి వెళ్ళాలంటే బస్ స్టాండ్ కి వెళ్ళి ప్రెసెంట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆటో. ఓకే ఇక్కడ నుంచి ఆటో వచ్చేసి 50 రూపీస్ డైరెక్ట్ బస్ స్టాండ్ కి చిక్మంగళూరు. Come go. What's your name? కేశవ్. తెలుగు? కన్నడ. కేశవ్. ఈయన వీడియోలో వస్తా ఉన్నారు, సో క్యాప్చర్ చేసేసాం. తినేసేసి జర్నీ స్టార్ట్ చేయాలా. అక్కడ ఒక హోటల్ కనిపించింది. ఫస్ట్ తినేసేసి మనం బయలుదేరితే చాలా బాగుంటది. ఇందులో ఏదో ఒకటి ఉంది, ఏదైతే తినేసాం. తిన్నాక కొద్దిగా బెటర్ ఫీల్. ట్రావెల్ చేసే ముందర ఒక 2 hours బిఫోరే తినేసేయండి. తిని ట్రావెల్ చేస్తే ఏమవుతుంది అంటే కడుపు పట్టేసినట్టు అవుతుంది. ఒకే పొజిషన్ లో కూర్చోవాలి కదా, అది కూడా బస్ జర్నీ. గైస్ మీకు నెక్స్ట్ డెస్టినేషన్ అప్డేట్ ఇద్దామంటే ఇక్కడ ఉంది హాసన్ బస్ క్యాష్ చేయాలా. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడుగు ఉంది. అంకుల్ హాసన్ బస్ రెడీ. హాసన్ రెడీగా ఉంది. సుబ్రహ్మణ్య డైరెక్ట్ బస్ 12:45. ఇప్పుడు నాకు డైరెక్ట్ బస్ ఉంది, నేను లేదనుకున్నాను. హాసన్కి వెళ్ళాలనుకుంటే లేదు, ఇక్కడ డైరెక్ట్ బస్ ఉందంటున్నారు. ప్లాట్ఫామ్ 6 వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను 11 అయింది టైము. 12:45 అంటే 2 hours వెయిట్ చేయాలి నేను. ఇప్పుడు ఈ 2 hours ఎక్కడ ఉండాలి లగేజ్ వేసుకొని ఫిగర్ ఇట్ అవుట్. थोड़ा बस डीले है, लगेज थोड़ा इधर रख सकता हूँ. ఓకే అంతా లగేజ్ వేసుకొని నేను ఎక్కడ ఉండాలా. బస్ స్టాండ్ అయితే ఫుల్ ఉంది, అసలు ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసింటాను ఇక్కడ. సో ఇదే హోటల్కి వచ్చి అంటే నేను ఆలోచిస్తే రైట్ ఎక్కడ పెట్టాలా ఏంటి వీళ్ళకి వచ్చి అడిగినాను. దే సెడ్ ఓకే 2 hours వరకు నా పెద్ద బ్యాగ్ ఆడ పెట్టేసినాను. ఇప్పుడు మనము టైం పాస్ చేయాలా. एरिया कौन सा है भाई? चिकमंग एरिया जैन टेंपल रोड. चिकमंगलूर लो जैन टेंपल रोड लो जस्ट టైం పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ నాకు ఒక టీ షర్ట్ అవసరం పడుతుంది, ఎందుకంటే నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కుమార పర్వత. అది 2 days కాబట్టి నేను నా టీ షర్ట్స్ అన్ని తక్కువ తెచ్చుకున్నందువల్ల ట్రావెల్ కదా ఎంత వీలైతే అంత తక్కువ లగేజ్ క్యారీ చేసేది బెటర్ అనేసి ఇక్కడ ఏమైంది, సో టీ షర్ట్స్ తక్కువ పడినాయి. క్లైమేట్ బాగుండడం వల్ల నేను వాష్ కూడా చేసుకోలేదు. సో కంపల్సరీ నాకు టీ షర్ట్ అవసరం పడుతుంది. ఇక్కడ ఒక షాప్ కి వచ్చాను, సో నా బడ్జెట్ లో ఒకటి చాలు. ఇంకొక టీ షర్ట్ ఉంది, ఇది మేనేజబుల్. సో ఇంకా ఇది ఏదో ఒకటి తీసుకోవాలా, ఎందుకంటే వాష్ చేయకుండా వేసుకుంటే ఎలా ఉంటది. ఇప్పుడు వాష్ చేసినా కూడా నేను వెళ్ళి నాకు టైం సరిపోదు. టీ షర్ట్స్ నేను లొకేషన్ కి వెళ్ళి తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు దొరికేసింది. ఇప్పుడు ఈ టైం మనకి ఇలా యూటిలైజ్ చేసుకున్నాం. అవునవును కరెక్ట్. అవును. మీ పేరు? పుష్ప. ఈమె వచ్చేసి తెలుగు మాట్లాడుతుంది. సో ఇక్కడ బళ్ళారినా ఇది? వెరీ గుడ్.
అవునవునవును నిజమే, అది బార్డర్ కదా ఆంధ్రాకి. ఇంకొకటి ఏంటంటే మేము కలెక్షన్ పెడతాం కదా, కలెక్షన్ కి పెడుతుంటే ఒక డబ్బులు ఉంటుంది కానీ ఇవ్వకుండా లేదు అంటారు. ఒక అసహ్యంగా చూస్తూ ఉంటారు. అంటే జీవితం మేము మర్చిపోవాలనుకుంటున్నాం కానీ మమ్మల్ని మనుషులాగా చూడాలి. ప్రభుత్వం మమ్మల్ని జనంలాగా చూస్తుంటే మనము మనుషులం అంటే అలా గుర్తించుంటుంటే మేము అలాగే ఉండేది. కరెక్ట్. నాకు తెలిసి చాలా మంది అయితే నెగిటివ్ ఒపీనియన్ లేదు మీ మీద. జనరేషన్స్ కూడా మారుతున్నాయి, ఇంకా మారాలని, ఇంకా మారుతుంది. నాకు తెలుసు నెగిటివిటీ ఉంటది, పాజిటివిటీ ఉంటది, అది ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. మీకు జాబ్ ఆఫర్స్ ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా జాబ్ చేసుకుంటూ రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు. యూ వెల్కమ్. బాయ్. నమస్తే. I simply asked you, you are interviewing the... She's saying her feeling, how people are treating them. Channel name? Avinash enjoys. They say direct bus is available at 12:45. So I'm waiting for the bus. So that is the name right there. Subramanya. So this is the 6th platform. సో సుబ్రహ్మణ్యకి మనకి డైరెక్ట్ బస్సు ఉంది. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఇంకా 1 hour టైం ఉంది. గ్యాస్ ఎంత మంది ఉన్నారు, నాకు రిస్క్ ఈ జర్నీలు అంటేనే. ఇప్పుడు డైరెక్ట్ బస్ సుబ్రహ్మణ్యం. ఓ ఇదే డైరెక్ట్ బస్సు, సీటే లేదు అసలు. ఎంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆంధ్రాలో సారీ షిమోగా సుబ్రహ్మణ్య లొకేషన్ రీచ్ అయిపోయాను. బుకింగ్ కూడా చేసుకున్నాను రూమ్. అది బస్ స్టాండ్ నుంచి కొద్దిగా ముందరకు వచ్చేసాను. సో ఇక్కడ నుంచి ఒక 900 meters డిస్టెన్స్ ఉంది రూమ్. అక్కడికి వెళ్ళిపోవాలి. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇది ఊరు, తెలుసా? చిన్న ఊరు అని విన్నాను కానీ బాగుంది, పీస్ఫుల్ గా ఉంది, పాజిటివ్ గా. టీ కాఫీ కావాలా ఫస్ట్? ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఏమో అమ్ముతున్నారు, తినేసి వెళ్దామా? ఆకలి వేస్తాము. రేపేంటంటే కుమార పర్వత ట్రెక్ చేయాలనేసి, అది 2 days ట్రెక్ ఉంటది. సో నేను ఇక్కడికి వచ్చి రీచ్ అయిపోయాను. ఇంకా రేపు స్టార్ట్ చేయాలా. ఈ రోజు చూస్తే బస్సులో 1 o'clock బస్సు కదులుతాయి. 3 hours అసలు సీటే దొరకలా, నిలబడే వచ్చాను. కాల్ వస్తున్నాయి. రేపే టాస్క్ అసలు, లాంగెస్ట్ ట్రెక్ అది. గాయస్ మన లాడ్జ్ దగ్గరికి వచ్చేసినా నేను. ఇంకా లేడనమాట, రిసెప్షనిస్ట్ కి కాల్ చేసినాను, ఆయన వస్తున్నాడంట. వచ్చిన తర్వాత నేను చెక్ ఇన్ అయిపోతాను. అది అయిపోయిన తర్వాత నేను రేపు మార్నింగ్ నాకు కుమార పర్వత climb చేయబోతున్నాం. So the thing guys, if you like this video, like, comment, share and do subscribe brother. Chalo, peace out.